హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇది ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ఇక్కడి వరకు వ్లాగ్ అనేది షేర్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఆపేసాను కదా. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. గూగుల్ తల్లిని అపార్థం చేసుకున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ అన్నని అదే అడుగుతున్నాం అనమాట. యాక్చువల్గా ఏమైంది అంటే, ద్రాక్షారామం నుంచి ఆయనవెల్లి వెళ్దాం అనేది మా ప్లాన్ అనమాట. ఆయనవెల్లి కూడా వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఇంకా రాజమండ్రి వెళ్ళిపోదాం కదా అనేసి. సో అక్కడి నుంచి ఇంకా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేసాము చక్కగా. కోటిపల్లి వరకు బాగానే వచ్చింది, చూపించింది. సడన్గా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది లెఫ్ట్లోకి గోదావరి చూపిస్తుంది అనమాట. మాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్. సరే అది చెప్పినట్టే ముందుకెళ్ళేసరికి గోదావరి ఉంది, అక్కడ రోడ్డే లేదు. ఇదేంటిది ఇలాగొచ్చిందని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ అంటే సగం దూరం దాకా వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయినా అదే రూట్ చూపించింది. సర్లే కదా అని మళ్ళీ అట్లనే వస్తే అది గోదావరి చూపిస్తుంది, ఇంకొక రూట్ అయితే చూపించట్లేదు. అర్థం కాలేదన్నమాట ఫస్ట్. సో మళ్ళీ 2 సార్లు వెనక్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా అదిగోండి ఇందాక చూపించాను కదా, ఆ అన్నని అడిగితే ఆయన చెప్పాడు అనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి దాన్ని ఏదో అంటారు, మరి నాకు గుర్తు తెలియదు కానీ ఆ తెప్పలో వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్ళామనుకోండి, ఒక పెద్దది ఉంటుంది కదా, రేవు దాటాలన్నమాట అక్కడ. అందులోకి మనం కార్ని కూడా ఎక్కిచ్చేసుకుని మొత్తం జనాలందరూ ఇంకా అక్కడి నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే అది ఎక్కి దాంట్లో దాటుతారనమాట. బైకులు, కార్లు, ఇంకా మామూలుగా నడుచుకుని వెళ్ళేటోళ్ళు, సైకిళ్ళు అన్నీ ఎక్కిచ్చేస్తారు. చాలా వరకు సినిమాల్లో చూసే ఉంటారు. అండ్ రీసెంట్గా ఒక నిత్య మీనన్ సిరీస్ ఒకటి వచ్చింది కదా, కుమారి శ్రీమతి, అందులో కూడా అట్లానే ఉంటుంది అనమాట. సో అది అన్నమాట. సో ఫస్ట్ అది మేము ఏమనుకున్నాం అంటే, గూగుల్ ఏమిటో రాంగ్ చూపిస్తుంది అనుకున్నాం. కాకపోతే కరెక్ట్గానే చూపించింది అనమాట. ఇదిగోండి ఇలా లెఫ్ట్కి వచ్చిన తర్వాత ముందుకు వచ్చి మళ్ళీ 2 సార్లు వెనక్కి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళాలా వద్దా, లేదంటే మొత్తానికి స్కిప్ చేసి డైరెక్ట్ ఇంకా రాజమండ్రి వెళ్ళిపోదామా అనుకున్నాము. ఎందుకంటే నాకు ఫస్ట్ భయం అనమాట. మామూలుగా అయితే భయం లేదు, కానీ కార్ని అందులో పెట్టాలంటే ఒక రకమైన భయం, ఎక్కడ మునిగిపోద్దా అన్న భయం. అందుకని ఆలోచించాం అనమాట, వెళ్దామా వద్దా అనేసి. కానీ అక్కడికి చాలా వెళ్తున్నారు, అలాగే వెళ్తారంట కార్లు వేసుకుని మొత్తము. సో రేవు దాటాలంటే అదొక్కటే మార్గం అనమాట. అదిగోండి అక్కడ చూపిస్తున్నా చూసారా, అక్కడి నుంచి ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు వస్తుంది మనకి. వచ్చిన తర్వాత అక్కడ జనం దిగుతారు కదా, అందులో మళ్ళీ మనల్ని అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి వదిలిపెడతారనమాట. సో అలా ట్రిప్స్ వైజ్గా ఉంటుంది. అది వస్తుంది వెనకాల, ఏది అక్కడ వస్తుంది చూసారా, అక్కడి నుంచి వస్తుంది కదా, దాంట్లో వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడ అందులోకి వెళ్తుంది, మరి ఏమో నాకు తెలీదు. ఏదో ఆల్రెడీ ఒక కార్ని వేసుకుని వస్తుంది అనమాట. అది ఇప్పుడు అది వచ్చిన తర్వాత మనం అందులోకి వెళ్ళాలి, అదే దాంట్లోకి. మురారి సినిమాలో మహేష్ బాబు జీప్ ఎక్కిస్తాడు కదా గోదాట్లో, అలా అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళాలి. అక్కడ వస్తుంది కదా, స్లోగా వస్తుంది. దాని మీద ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాకా ఒక ½ అన్ అవర్ నుంచి భయపడ్డాం వెళ్ళాలా వద్దా అని. 2 ఉన్నాయా 3 ఉన్నాయా కార్లు అందులో? రెండు కార్లు కాదు, 3 కార్లు ఉన్నాయి దాంట్లో. 3 ఉన్నాయి అందులో, బైక్స్ కూడా. అదో వచ్చేస్తుంది ఇప్పుడు. వాళ్ళందరూ బయటకు వచ్చినాక మనం వెళ్ళాలి. 300 అంట కారు ఎక్కించేదానికి. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కేసి రేవు దాటి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా కోటిపల్లి కదా, ఇక్కడ నుంచి అక్కడ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఆ దూరంగా కనబడుతున్నాయి కదా, అక్కడ కడతారనమాట. అదన్నమాట. ఇంకా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదండి, గూగుల్ తల్లిని అపార్థం చేసుకున్నామని. అంతకే గూగుల్ మ్యాప్స్ అయితే కరెక్ట్గానే చూపించింది. గోదావరిని చూపిస్తుంది ఏంట్రా బాబు డైరెక్ట్గా అనుకున్నాము. అంటే అక్కడి దాకా రోడ్ వెళ్ళి అక్కడి నుంచి అది గోదావరే చూపించింది. ఆ గోదావరి రేవు దాటాలన్నమాట. ఇదిగోండి ఇది వచ్చింది కదా, ఇందులో యాక్చువల్గా మేము చూసాము 3 కార్లు ఉన్నాయి అక్కడి నుంచి రేవు దాటడానికి వచ్చినవి. నేను ఒక్క కారుకే భయపడిపోయాను. ఇప్పుడు ఆ జనం అంతా ఖాళీ అయ్యారు కదా, ఇప్పుడు మిగతా జనం అంటే ఇక్కడి నుంచి రేవు దాటడానికి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఇంకా దీనికి మామూలుగా వెళ్తే మనిషికి ఎంతో కానీ ఉన్నది టికెట్, మరి సరిగ్గా గుర్తులేదు. బండి అయితే 40-50 రూపీస్, కార్ అయితే 300 అట. అలాగా చార్జ్ చేస్తారు అనమాట.
మొత్తం బళ్ళు అన్నీ. నేను చేసిన పొరపాటు పని ఏంటంటే నేను దిగిపోయి చక్కగా నుంచోవాల్సిందే, కానీ వెళ్ళి అందులోనే కూర్చుని పోయేసరికి, కారులోనే ఉండిపోయేసరికి మొత్తం మమ్మల్ని మధ్యలో ఎట్టేసి చుట్టూ బళ్ళు అనమాట. అసలు డోర్ ఓపెన్ చేసి బయటకి వద్దామన్నా లేదు. ఇక్కడ యాక్చువల్గా అది స్టార్ట్ అయిపోయింది, మూవ్ అవుతుంది, కానీ అది అసలు మూవ్ అవుతున్నట్టు కూడా మనకు తెలియదు అనమాట. అంత స్లోగా అన్నట్టు ఉంటుంది. రేవు దాటుతోంది అనమాట. ఇంకా అదే కార్ దిగి ఏమన్నా వచ్చి చూద్దామన్నా కూడా డోర్కి పక్కనే బళ్ళన్నీ ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా అందరూ ఉంటారు. అందుకే ఇంకా దిగలేదు. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఇంక ఇటు వెళ్ళేటప్పుడు ఎలాగో ఛాన్స్ దొరకలేదు కదా అనేసి ఇంకా అక్కడ దిగే ముందు కార్లో దిక్కుండా ముందే నేను దిగిపోయి అట్లీస్ట్ ఆ కొంచెం పార్ట్ అయిన వీడియో తీసుకుందాం కదా అనుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మాది వెళ్తుంది కదా, అక్కడి నుంచి అటువైపుది వస్తుంది అనమాట. సో అదన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కార్ దిగిపోయి అప్పుడు వీడియో షూట్ చేశాను. అందుకే ఈ మొత్తం ఇదంతా ఖాళీ అయిపోయారు జనాలు అందరూని. ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నారు కదా, ఇప్పుడు కార్ని అయితే ఇలా తీసుకొస్తారనమాట బయటికి స్లోగా. అందుకే నేను ముందు దిగిపోయి అంతా అసలు ఎలా ఉంటుందని చూస్తున్నాను. యాక్చువల్గా ఈ గట్టు ఇది వాళ్ళు సపరేట్గా వేసారనమాట. ఇసుకతోటి మొత్తం వాటర్ అంతా ఫిల్ చేసేసారు. ఇది లేకపోతే ఇది ఇంకా చాలా దూరం ఉంది రేవు గట్టు. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు గోదావరి ఇంకా కొంచెం వెనక్కి ఉందన్నమాట, కానీ అంత దూరం రేవు ఎక్కువ ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇలా సన్నగా రోడ్డు లాగా ఇసుకతోటి వేసేసారనమాట. ఇసుక మట్టి వేసేసి ఒక గ్రేటెస్ట్ అడ్వెంచర్ చేస్తాం అనమాట. రాజమండ్రిలో ఉంటాం, మాకు ఇది ఎలా ఉంటుందో ఎప్పుడు ఎక్కను కూడా ఎక్కలేదు. ఇంకా కోటిపల్లిలో రేవు దాటే దానికి ఇంచుమించు 1 గంట టైం పట్టేసింది, ఎందుకంటే అక్కడ దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల అలా టైం వేస్ట్ అయింది అనమాట. 1 గంట వరకు టైం అయిపోయింది. ఇంకా కోటిపల్లి రేవు దాటిన తర్వాత మేము వచ్చింది ఏంటంటే ఇది అయినవిల్లు అనమాట. యాక్చువల్గా మనం రాజమండ్రి నుంచి వెళ్ళాలంటే ఈజీగా అమలాపురం నుంచి వచ్చేయచ్చు, కాకపోతే మేము ద్రాక్షారామం నుంచి కదా వచ్చింది. సో అటు నుంచి రావాలంటే కోటిపల్లి మీదుగా రావాలన్నమాట, లేదంటే ఇంకా యానం అవన్నీ చుట్టూ తిరుగుకుని రాజమండ్రి అయినవిల్లు రావాల్సి వచ్చి ఉండేది. అది ఇంకా లాంగ్ అయిపోయేది అనమాట. కోటిపల్లి ఏంటంటే అవతల ఒడ్డుకి బ్రిడ్జ్ లేకపోయేసరికి మన అందరూ ఇలాగే వెళ్తారనమాట అక్కడి నుంచి. నేను అప్పుడే అన్నాను అనమాట, కోటిపల్లి అంటే చాలా సినిమాలు చూసాం కదా, దానికి ఏదో రోడ్డు మార్గాలు లేనట్టు అంతా గోదావరిలో దాటుతున్నట్టే చూపిస్తారో అంతా ఫేక్ ఏమో అని. తీరా నేను అన్నదే నిజమైంది అనమాట. అక్కడ నిజంగానే దాని మీద రేవు దాటాల్సి వచ్చింది అనమాట. మేబీ బ్రిడ్జ్ అయితే చూపించాను కదా ఇందాక, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా టైం పడుతుందేమో. ఇంక ఇది వచ్చేసి అయినవిల్లి వినాయకుడు గుడి అనమాట. నేను ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చాం అనమాట. ఇది మనకి రాజమండ్రిలో అమలాపురం బస్ ఎక్కామనుకోండి, చక్కగా గుడి ముందు ఆపుతారనమాట. వెళ్ళే దారే అమలాపురం వెళ్ళే దారే అయినవిల్లి టికెట్ తీసుకున్నాం అనుకోండి గుడికి అని చెప్పామంటే గుడి ముందు నుంచే ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటాయి, చక్కగా గుడి ముందు ఆపుతారు. ఇది స్వామివారి గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం ప్రతిరోజు చేస్తారట. అండ్ అలాగే స్వామివారికి చేసే అభిషేకాల గురించి కూడా అన్నీ పెద్దగా ఒక బోర్డులో ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది ఈ గుడి అయితే. వినాయకుడు మనకి ఇలా ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకైతే అయినవిల్లి అయితే చాలా ప్రసిద్ధమైనది వినాయకుడి టెంపుల్ అనమాట. నేను తిరుపతి దగ్గర కాణిపాకం చూసాము, అంతకుముందే చూసానండి. ఇక్కడ అయినవిల్లి వెళ్ళొచ్చాము డిగ్రీలో ఉన్నప్పుడే. కాణిపాకం తెలుసు, వినాయకుడికి ఫేమస్ టెంపుల్స్ కదా, అలాగే ఇక్కడ మనకి ఇటు సైడ్ అయినవిల్లి అనమాట. సో అదనమాట. ఇదిగోండి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనుకోండి, కోనసీమ ముఖద్వారం అని కనిపిస్తుంది కదా, అది కమాన్. అక్కడి నుంచి బయటకు వెళ్ళామంటే రైట్ సైడ్కి వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్లోకి అయితే రావులపాలెం అనమాట. అది దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.